Audio Jungle. నా పేరు శశిధర్. నేను ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా చాపాడు మండలం సిద్ధారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి పనిచేస్తున్నాను. రీసెంట్గా విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా పోస్టు నాకు వచ్చింది. దానికోసం అందరూ ఇక్కడికి వచ్చి నన్ను సన్మానం చేయడం జరిగింది, పద్మశాలి సంఘం వాళ్ళు. ఇంకా నా విద్యాభ్యాసం వచ్చేసి ప్రొద్దుటూరులో స్కూల్లో బ్లూబర్డ్స్ హై స్కూల్లో చదివాను. ఇంటర్ వచ్చేసి శ్రీ షిర్డీ సాయి జూనియర్ కాలేజ్ నందు చదివాను. బీటెక్ వచ్చేసి కడప KSRM కాలేజ్లో చదివాను. దాని తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని. మొదటిగా నేను బ్యాంక్ జాబ్స్ రాస్తూ ఉండేవాడిని. బ్యాంక్ జాబ్స్ తర్వాత గ్రూప్స్ వైపు మరలి గ్రూప్లో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2లో ఉత్తీర్ణత సాధించాను. నాకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కూడా ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పద్మశాలి కుల బాంధవులలో మాకు ఇంకా శశిధర్ అనే అతనికి డిప్యూటీ తహసీల్దార్గా రావడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇంతేకాకుండా ఇతను ఇంకా మంచి చదువులు చదివి ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మా కులంలో ఇలా రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. పద్మశాలి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలియజేయడానికి మేమందరం వచ్చాము. వారికి మా కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. వారికి కాదు, ప్రభుత్వానికి కూడా ఆయనకు ఈ విధమైన పోస్ట్ రావడం అనేది సహకరించినందుకు వారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు నరసింహుడు. బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నాను. బీసీల తరఫున చాలా గర్వించదగిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క బీసీలలో అడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఒక ఆణిముత్యం లాంటి మన జింకా శశిధర్ గారు ఒక స్థాయిని, ఉన్నత స్థాయిని చేపట్టినారు. గ్రూప్ 2లో స్టేట్లో మంచి ర్యాంక్ వచ్చి ఒక బీసీలకు ఒక యోచనగా ఒక అంటే కింది స్థాయి నుంచి కూడా ఒక పట్టుదలతో పైకి రావాలని ప్రతి ఒక్కరు కృషి చేయాలనే విధంగా ఒక వాళ్ళకు ఒక మెసేజ్ మాదిరి నిలబడినాడు. అందువల్ల కాబట్టి బీసీలందరి తరఫున కూడా శశిధర్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏమంటే పేదవారు వచ్చినా కూడా ఎవరైనా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా అంతో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పేద గీత లేకుండా ఎవరైనా కానీ అందరు సమన్వయంతో పనిచేసి అందరికీ అందుబాటులో ఉండాలని